ఈస్టర్ పండుగ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. ఈరోజు సిలువను గురించి ధ్యానం చేసేదానికి ఎవరైతే ఆ సిలువ ప్రేమను పొందలేకుండా ఉన్నారో వారు గుడ్ ఫ్రైడే రోజు రారు. ఎవరైతే క్రీస్తు పునరుద్ధానపు శక్తిని గ్రహింపకుండా ఉన్నారో వారు ఆదివారమున పోగొట్టుకుంటారు దేవుని సన్నిధిని. ఈరోజు శ్రేష్టమైన శుభదినం, ప్రపంచానికి పండుగ దినం, పరవశం పొందేటువంటి రోజు, అతిశయించే రోజు. ఒక క్రైస్తవుడు ఎలుగెత్తి యేసుని గూర్చి ఎందుకు చెప్పాలో చెప్పేటువంటి రోజు ఈరోజు. మరణమునకైనా తెగించకుండా విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మరణం వరకు నమ్మకంగా బ్రతకగలిగినటువంటిది ఈరోజు. ఎందుకు? ఒక వ్యక్తి సర్వం కోల్పోవటానికి, సమస్తం నష్టపరుచుకొని తన బలం, తన జ్ఞానం, తన తెలివి, తనకున్న సామర్థ్యం, శక్తి అంతటిని కూడగట్టుకొని ఈరోజు యేసు కొరకు ప్రత్యేకించబడి బ్రతకటానికి కారణం ఏమిటంటే ఈరోజు అతిశయంగా చెప్పుకునేదానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మరణాన్ని జయించిన మృత్యుంజయుడు మనం ఆరాధిస్తూ ఉన్న యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనమెంత ఘోర పాపులమో మనం గుర్తుపట్టినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమయ్యిద్ది. అందుకనే దావీదు అంటారు, తినక్కర్లేదు 8వ అధ్యాయంలో కీర్తనల భాగంలో, ప్రభువా నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయము, వణుకు, వెన్నులో వణుకు పుడుతుంది అంటారు చూడండి. అలా నాకు భయం వస్తూ ఉంది. కారణం, నరుని జ్ఞాపకము చేసుకున్నటకు మనుషుడు ఏ పాటివాడు, అయినను మనిషిని నీవు మహిమా ప్రభావములతో నింపి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రభుని గురించి ఈరోజు అతిశయంగా చెప్పుకునేదానికి. అందుకే క్రిస్మస్ రోజుల్లో ఊరు పండుగ చేస్తున్నాం, ప్రాంతం పండుగ చేస్తూ ఉన్నాం. కాబట్టి కనీసం ఈస్టర్ పండుగకైనా మన బంధువుల్ని, స్నేహితుల్ని పిలుచుకొని యేసయ్య మరణించి తిరిగి లేచిన రోజు. ఎవరినైనా మనం మన ఇంటికి గెస్ట్గా పిలిచినప్పుడు కారణం అడగకుండా రారు. కాబట్టి మన జన్మకు కారణభూతుడు. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానాలను గురించి ఒక మాట చెప్పి వారికి మనము ప్రేమ విందు ఇచ్చామనుకోండి, చక్కగా అది ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు పనిచేసిద్ది. రంజాన్ దినాల్లో చూడండి, ముస్లిమ్స్ ఏం చేస్తారు? విందిస్తారు. వారే తినరు, అందరికీ పెడతారు, ప్రతి ఇంట పెట్టుకుంటారు. మరి ఈరోజు మనం అలాంటి దినాల్లో శాశ్వతమైన దేవుని ప్రేమను అనుభవించిన మనము అద్భుతంగా ఆయన గురించి చెప్పుకునే రోజు. కాబట్టి అలాంటి సందర్భాలు మనము కలగలుపుకొని ముందుకు వెళ్ళాలి. అన్యజనులు ఏ విధంగా సంవత్సరికానికి పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు, క్రైస్తవ్యంలో ఉన్న కొందరు ఏం చేస్తూ ఉంటారు, వారి పెద్దలకి ఈరోజు పితరుల పండుగ. ఏ పండుగ ఈ పండుగ? పెద్దల పండుగ అని పెద్దలను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసుకుంటారు. పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు ఈరోజు. ఎక్కడికి వెళ్ళినా సమాధులు చూడండి,
మన ఇంటికి సున్నమన్నా సరిగా ఉండదేమో కానీ సమాధులు తోటకెళ్తే ఈరోజు కలకల్లాడిపోద్ది. ఈరోజు చాలామంది పొలిటికల్ లీడర్స్ అంతా సమాధులు తోట దగ్గర ఉన్నారు. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకి చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకొని పలకరించడానికి, మీ ఆదరణలో మా ఆదరణ, మీ ప్రేమలో మా ప్రేమ కూడా కలిసి ఉంది అని చెప్పేదానికి మండు టెండల్లో. ఎందుకంటే సమాధులకి సున్నం వేసి చక్కగా అలంకరిస్తారు. సంవత్సరానికి ఒకరోజు వెళ్ళి మరి మనము ఆచారంగా కాదు కానీ యేసయ్యను అనుభవపూర్వకంగా తెలుసుకునే దాని కొరకు ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం అంతే. ఆచారం ఉండకూడదు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఆచారం పట్టిన వాళ్ళు ఆచారాల జోలికి వెళ్తారు. మనకు ఒకే ఒక ఆచారం ఉంది. అదేమిటంటే ఈరోజు మనం మాట్లాడుకునేదానికి క్రైస్తవుడు అనే వ్యక్తి ఎలా బ్రతుకుతాడో దాన్ని అనుసరించేదే అది ఆచారంగా తీసుకోవాలి. అది ఆచారముగా మనము తీసుకోవాలని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభు గణపరచని దానిని మనం గణపరచకూడదు. ప్రభు గణపరచని ఏది మనం గణపరచకూడదు. సమాధులలో నుంచి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేతురని ఉంది. అయితే సముద్రంలో చనిపోయిన వాళ్ళు కూడా సముద్రం అప్పగిచ్చిద్దంట. అగ్నిలో చచ్చిపోయిన వాళ్ళని అగ్ని అప్పచెప్పిద్దంట. లెక్క తూషా తప్పకుండా. ఒకవేళ ఈరోజు బాప్తిసం తీసుకున్న వారి సంఖ్య ఎంత అంటే, మరి తీసుకున్న ప్రతిసారి మా వాళ్ళు రాస్తున్నారో లేదో, మా దగ్గర లెక్క తప్పు అవ్వచ్చేమో కానీ అగ్ని కూడా లెక్క చెప్పిద్దంట. సునామీలో చచ్చిపోయిన వాళ్ళే సునామీ లెక్క చెప్పిద్దంట. సముద్రం, ఆకాశం, భూమి. ఆకాశం అంటే పైన చచ్చిపోయిన భూమి ఏమండి. కాబట్టి సమాధిని గూర్చి చెప్పబడ్డ మాట మాత్రమే అది. అయితే వాక్యము మనలో నెరవేర్చబడకపోతే పునరుద్ధానము ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం మనలో కలగకపోతే బైబిల్ చెప్తుంది, నా దేవుడు చెప్పిన మాట, సున్నం కొట్టిన సమాధులారా అంటే దాని అర్థం పైకి తెల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అలంకరించబడి ఉంటుంది. కానీ లోపల సమాధి తెరిస్తే దాని అనుభవం కంపు కొడతా ఉంటుంది కదా. మన వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి ఆశతో నేర్చుకునేదానికి ట్రై చేస్తున్నారు. లేదంటే వెంటనే అక్కడ వేసేవాళ్ళు, లేదంటే ఒక పెద్ద ఎక్విప్మెంట్ తెమ్మంటారు. అది అనగానే మేము బటన్ నొక్కగానే వచ్చేటట్టు ఏదైనా వేయమంటే వాళ్ళు నాకు ఆఫర్ ఇస్తారు, పలానా ఎక్విప్మెంట్ కొనమని కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. దేనికి కూడా ఆయన ప్రాధాన్యతనివ్వలేదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి సొలొమోను దేవాలయాన్ని చూసి అంటారు, 3 రోజులు దీన్ని మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కడితే దాన్ని పట్టుకొని ప్రభువారు ఏమంటారు, రాయి మీద రాయి లేకుండా దీన్ని పడేయండి, 3 రోజుల్లో నేను కడతాను అంటాడు. అది మనుషులు ఆరాధించుకునేదానికి దేవాలయం. ఈరోజు దేవుడుని మనము కొలువు చేసేదానికి మనకిచ్చిన దేవాలయం ఏమని, మనకు హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఆయన దేవాలయంలో మనుషుల ఆరాధన, ఉపదేశాన్ని ఏమండి, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకునేదానికి దేవాలయాలు, మందిరాలు, ఈరోజు సమాజ కూటముగా కూడుకోవటానికి ఆలయాలు మనకు అవసరం. అయితే దేవుడు మన హృదయాన్ని ఆలయముగా చేసుకున్నాడు. అవకాశం ఉన్న రాలేని వారు ఎంతోమంది ఉన్నారు. అవకాశము లేక మరి నిర్బంధించబడిన వారు, వారి ఆరాధన దేవుడు స్వీకరించరా? అలాంటి నిర్బంధములో ఉన్నవారు, ఒంటరిగా బంధకములో ఉన్న వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అక్కడ దేవుని శక్తి వారిని ఏమండి బలంగా ప్రభావితం చేసింది. ఈరోజు మనం ఆరాధన చేస్తే మన పక్క వాళ్ళకి రాటల్లా ఆ ఉద్యమం ఏమండి.
మనం వెళుతూ ఉంటే మన పక్క వాళ్ళకి రావట్లా ప్రేరణ. మనం పిలవకపోతే మన ప్రక్క వాళ్ళకి ఏముందిలే అనుకుంటారు, పిలిస్తే ఎందుకులే అనవసరంగా ఆ వ్యక్తి మనకు భారం అనుకుంటారు. అయితే పిలవకుండా రాగలగాలి అని అంటే మనలో యేసయ్యని కనుపరచాలి. ఈరోజు ప్రక్క వాళ్ళకి ఇంట్లో వాళ్ళకే చెల్లెం లేదంటే కారణం మనలో ఉన్న ప్రభావం పక్కకు కూడా పోవటంలా, అంటే మనకే తక్కువైపోయిందని. పౌలు శీలలు బంధించబడ్డారు, నిర్బంధించబడ్డారు. ఎందుకు? సువార్త ప్రకటించినందుకు, బలహీనతల్లో ఉన్న వారిని విడిపిస్తున్నందుకు. వీరికి శారీరకంగా పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నాయి, అభిమానాలు పెరిగిపోతున్నాయని, ఆప్యాయతను పంచేవాళ్ళు దొరికిపోయారని, వీళ్ళు చేసే కార్యాలు మనం చేయలేకపోతున్నామని చెప్పి నిర్బంధించారు. జైల్లో సైతం దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, మహిమపరిచారు. అక్కడ పెద్ద భూకంపం వచ్చి జైలు పునాదులు కదిలిపోయినాయి. కొట్టు అనేదాకా కొట్టాలన్నదే తెలియదు మనకి. యేసయ్యను మహిమపరిచే ప్రతి సందర్భంలో మనలో స్పందన ఉండాల. ఉనికి అనేటువంటిది మనలో కలిగినప్పుడు చెప్పనక్కర్లా. కానీ మనిషిలో రేపబడిన ఆత్మ కొరకు దైవజనులు కూడా కొన్నాళ్ళు ప్రయాసపడ్డారు కాబట్టి అదే ప్రయాణంలో మనం కూడా కొనసాగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన చెప్పిన ప్రతి మాటలో పరమార్థం ఉంది. ఈరోజు మనుషుడు దేనినైతే విలువగా ఎంచుకుంటున్నాడో, దేని కొరకైతే ఈరోజు మనుషుడు విచ్చలవిడిగా బ్రతకటానికి, లగ్జరీ లైఫ్ కొరకు, తన సెల్ఫిష్గా ఉండేదానికోసం ఏదైతే చేయుటకు వెనకాడటం లేదో అది వృధా, వేస్ట్. నేను పడినటువంటిది ఈ భూమి మీద నా తాపాత్రత, నేను తీసిన పరుగులు, నేను పడ్డ ఆరాటం వ్యర్థం అని తెలుసుకున్నప్పుడు ఏ మోసము చేత, ఏ పాపము చేత, ఏ అపవిత్రత చేత, ఏ పరిశుద్ధతను కోల్పోయి నీతి, న్యాయం, జాతి అనేటువంటి వ్యత్యాసం లేకుండా నీచానికి ఒడిగట్టిందో ఒక వ్యక్తి తన యొక్క పాపముతో సంపాదించినటువంటి విలువైనటువంటి అచ్చ జటా మాంసి అత్తర శేషాన్ని తీసుకొచ్చి ఆయన పాదముల మీద పోసి కడిగింది. కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషిలో ఎప్పుడైతే స్పందన ఉంటుందో ఈ లోకం మీద మమకారం పోయిద్ది. ఎంత చెప్పినా అర్థం కావటం లేదు, బోధ పడటం లేదు, అన్ను పట్టటం లేదు. మనిషి కంటే లోకంలో మనిషి ఉంటే దేవుడు ఎక్కడ అర్థమవుతాడు? వినాలని తపన ఉంటే వ్యాపారము చేసుకున్నా, వ్యాపారము చేసిన తుయితైర పట్టణస్తురాలు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నా, మంచి వ్యాపారస్తురాలుగా ఉన్నా, విశ్రాంతి దినమున నేను దేవుని సన్నిధిని గడపాలి అని ఏ ప్రాంతానికైతే వర్తకానికి వెళ్ళిందో, అంటే వ్యాపారానికి వర్తకం అంటే వెళ్ళిందో, ఆ ప్రాంతంలో దైవజనుడు అక్కడ ఆరాధన నడిపిస్తూ ఉన్నాడని దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళిన ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఎందుకు? అందరూ వెళ్ళారు, కానీ లూదియా హృదయం ఎప్పుడు తెరవబడింది? ఆశతో వెళ్ళింది. ఈరోజు వాక్యాన్ని కూడా ఆశతో వినాలి, దేవుని సన్నిధికి ఆశతో రావాలి, ప్రార్థన కూడా ఆసక్తితో చేయాలి. ఏమండి? మనము దేవుని సన్నిధిలో ఆత్మలో సంతోషించాలి. ఇక్కడ లేని సంతోషం ఇంకెక్కడా ఉండదండి. ఏ ధనము కోసం, డబ్బు కోసం తప్పు చేయటానికి వెనకాడలేదో, ఛీ అని ఎప్పుడైతే పాపాన్ని అసహించుకొని పాపము చేత సంపాదించిన సొమ్ము నాకు అవసరం లేదనుకొని ఆయన పాదాల మీద డబ్బు లెక్క చేయలేదు. ఇకప్పుడు ఆయన విలువ తెలుసుకున్న వ్యక్తి
దాని విలువ వెల కట్టలేదు. కానీ చాలామంది ఆయన వెంబడించారు రకరకాలైన దానికోసం. యేసయ్యను వెతుకుతున్నట్టుగా ఆయన్ని ఏమండి పరుగులు తీశారు. ఎక్కడున్నావయ్యా, మేము నిన్ను వెతుక్కుంటూ వచ్చామంటే ఏమన్నారు? మీరేమో శరీర సంబంధమైన ఆహారం కోసం వెతుకుతున్నారు. నాకు ఒక ఆహారం ఉంది, నేను దప్పికొని ఉన్నాను. నా ఆహారం ఏమిటి? నా దాహం ఏమిటి? ఏమండి? నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆకలి ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా, ఎంత డబ్బులున్నా, ఎన్ని పొలాలున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని చీరలున్నా, ఎన్ని డ్రెస్సులున్నా, ఏమండి ఎన్ని డ్రెస్సులున్నా మనిషికి ఈరోజు తృప్తి లేదు. కారణం దేవుడు పరిపూర్ణంగా లేడు. నేను కుంటపాలెంలో చూపించాను. రియానా వేసుకుంది ఒక ప్యాంటు 20,000 యాడిచ్చారు. ఫేస్బుక్లో చూసి దాన్ని చూపించాను వాళ్ళందరికీ. అంటున్నారు అందరూ. కారణం దాదాపు దానికి ఒక 60-70 బెజ్జాలు ఉంటాయి. ప్యాంట్కి 60-70 బెజ్జాలు ఉంటాయి. ఆ ప్యాంట్కి 20,000 రూపాయలు అంట. అది కొంటారు అంతే. ఏదైతే మనం ఫాలో అయ్యే వాళ్ళు వేసుకుంటారో దాని ఖరీదు మనం లెక్క చెయ్యం, దాన్ని మనం వేసుకుంటాం. అది ఎంత రోతగన్నా ఉండనే, ఎంత నావర్తాగన్నా ఉండనే. ఇలానే ఒక బస్తీ భర్త పల్లెటూరు భార్యను చేసుకున్నాడు. ఆయన బటన్ పెట్టుకుంటే ఊడిపోతే ఏమో ఈ బటన్ గుండి గుట్టు అంటే ఆమె సూది దారం పెట్టి గుండి కొడతా ఉంటుంది. కొడతా ఉన్నటువంటి సమయంలో చక్కగా కుట్టించుకుంటాడు, బయటికి వెళ్తాడు. పక్కన ప్రహరీల్లో కూర్చొని గోడల మీద ఉండి ఇటు చూడు అటు చూడు అంటున్నారు. ఎందుకంటే అన్నీ చినిగిపోయినాయి, ప్యాంటు కుట్లు వేసుకొని వెళ్తున్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళి ఏం చేసావే, నిన్ను ఎక్కడ కుట్టమన్నా నువ్వు వేడ కుట్టావంటే, ఏమండి నీకు గుండి కొడదాం అనుకుంటే సూది దారం కింద పడిపోయింది. అయితే ప్యాంట్ కాడ, మోకాళ్ళ కాడ, తొడల దగ్గర కూడా కట్ అయి ఉంటే అవి కూడా కొడదాంలే, ఎటు పనిలో పని అని కుట్టాను అందంట. అర్థమైందా? పాపం ఆమెకు తెలియలే అది స్టైల్ అని తెలియలే. ఒకప్పుడు మచ్చటంగా ఒళ్ళును కప్పుకోవటం ఆడ మనిషికైనా మగ మనిషికైనా అందం. ఇప్పుడేమో ఇరుకుగా వేసుకొని ఆ ఇరుకులో పొద్దుగూకులు ఏమండి ఊగిసలాడుతూ ఉంటారు. ఇటు అటు సరి చేసుకుంటా ఇబ్బంది పడతా ఉంటారు పాపం. నేను అనుకుంటాను ఎందుకో పాపం వీళ్ళకి ఈ తిప్పలో, ఏమండి ఎందుకో ఈ తిప్పలో. ఇప్పుడు లంగోటా లాంటి ప్యాంట్లు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు వేసారనుకో, లంగాలు వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు నిజం వస్తాయి, అవి కూడా వస్తాయి. ఒకప్పుడు రామారావు గారు బెల్ ప్యాంట్లు వేసేవాళ్ళు. ఈ మధ్య రీసెంట్గా వస్తే వేశారు కొన్నాళ్ళు. మనుషుడు ఎవరిని ఫాలో అయితే అది వాళ్ళు చేస్తారు. కానీ యేసు ప్రభువుని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాలుగా ఫాలో అయ్యారు. ఏమని ప్రేమతో ఫాలో అయ్యారు, పరిశీలన కొరకు ఫాలో అయ్యారు, డబ్బు కొరకు, ఆహారం కొరకు ఫాలో అయ్యారు. ఏమండి అయితే ఈమె ఏదైతే అసహించుకొని నాకొద్దు అనుకొని యేసయ్య పాదాల మీద పోసిందో, పదవి కోసం, డబ్బు కోసం, ఏమండి ఆయన వెంబడించే వ్యక్తి అంటాడు, ఇది ఎందుకు నువ్వు ఈ పని చేసావు, అనవసరంగా పేదలకు ఎంతోమందికి పంచిపెట్టేవాళ్ళం కదా, ఏమండి పేదలకు ఎంతోమందికి పంచిపెట్టేవాళ్ళం, దీని వెల అమ్మి తెత్తే అని అనేసరికి యేసు ప్రభువు అంటారు, హలో బ్రదర్ ఆగండి, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను మీతో ఉండను. ఈరోజు ఈమె చేసినది నా భూస్థాపన గురించి ఎక్కడైతే చెప్పబడిద్దో ఈమెను గురించి ప్రతి స్థలములో ప్రకటించబడిద్ది. కొట్టు నా దేవుని గురించి. హల్లెలూయా. అదేనండి బైబిల్.
బ్రతికినంతకాలం నువ్వు రోగిష్టోడుగా బ్రతుకు, పాపిష్టోడుగా బ్రతుకు, కుష్టి వ్యాధిగ్రస్తుడిగా బ్రతుకు, ముష్టోడుగా బ్రతుకు, ఏమని నీచంగా బ్రతుకు, త్రాగుబోతుగా బ్రతుకు, లంచగొండిగా బ్రతుకు, వ్యభిచారిగా బ్రతుకు, ఇష్టానుసారంగా బ్రతుకు. అయితే బ్రతికినంతకాలం నువ్వు బ్రతికావు. ఆ బ్రతుకు మూలమున నీకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో క్షేమం లేదు, బిడ్డలతో భార్యాభర్తల మధ్య ఏమని ఒక యూనిటీ, ఐక్యత లేదు. అది కాదు అనుకొని వదిలిపెట్టి ఏ దేవుని దగ్గరికి వస్తే, ఏ స్థలానికి వెళితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో, నన్ను, నా బిడ్డని, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడో, నా పరిస్థితులను మారుస్తాడు, నా స్థితిగతులను మారుస్తాడు, క్షేమముగా బ్రతికేటట్లుగా నాకు, నా పిల్లలకును, నాకు కలిగిన ఆస్తికిని శుభప్రదమైన నిరీక్షణ కలుగ చేస్తాడు అని నమ్మినటువంటి నీ బ్రతుకులో జీవితం మార్చబడినటువంటి అనుభవం, బైబిల్ను అనుసరించేటువంటి జీవిత వాక్యానుసారంగా బ్రతికినటువంటి బ్రతుకు నీకు అవసరమై ఉన్నది. పునరుద్ధానపు పండుగ ద్వారా. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, యథావిధి తథా ప్రద అన్నట్లుగా రోజు మన యొక్క అనుభవాలు రొటీన్గా ఉండకూడదు. అందుకే జీవితాన్ని గురించి ఈరోజు అసహనం పడుతుంది. ఎందుకు బ్రతుకు మీద విరక్తి చెందుతున్నారంటే రోజు రొటీన్, అది ఉండకూడదు. భక్తిలో క్రొత్తదనం ఉండాలా. ప్రభువారు అంటారు, కొత్త పాట పాడండి. ఏ పాట పాడాలి? క్రొత్త పాట పాడు. పాడిందే పాడమాక. సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్లో నుంచి తప్పించుకోగలిగిన సామర్థ్యతను దేవుడిచ్చాడు. ఇంకొక సమస్య అలలు ఎప్పుడు వస్తాయి. ఒకసారి చిన్నలు వచ్చింది, ఒకసారి పెద్దలు వచ్చింది. ఏమండి, సుడిగుండాలే వచ్చినా, అలలే వచ్చినా, రాకాసి అలలు ఎగసిపడినా, ఏమండి వాటి ఘోష మనకు భయాన్ని కలిగించిన, వాటన్నిటిలో సముద్రపు అలల్లో నుంచి కాపాడి సుడిగుండాల్లో నుంచి విడిపించగలిగే ఉన్నతమైన కాపుదల రక్షణ కలుగు చేసే దేవుని సన్నిధిలో మనము నిరీక్షణ కలిగి బ్రతకాలి. కొట్టు చాబర్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మీ ప్రక్కనున్న వారికి ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చి, సిస్టర్ హ్యాపీ ఈస్టర్ అని చెప్పు. హ్యాపీ ఈస్టర్ అని చెప్పు. నవ్వుతో చెప్పుకోండి, చిరునవ్వుతో చెప్పుకోండి. చెప్పుకున్నారా? పైన ఉన్నవారు చెప్పుకున్నారా? నేను చూడలా, ఇక్కడ గమనించాను. ఓకే, చెప్పలేదా? ఆ వెనక చేతుల్ని ఈ రోజుకి నేను గుర్తుపట్టలేకపోతున్నా. నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించినని ఆ మాట చెప్తున్నాను, కానీ నా గొర్రెలను నేను గుర్తుపట్టలేకపోతున్నా. ఇవి దొడ్డివి కాని గొర్రెలా, దొడ్డిలో గొర్రెలా అర్థం కావట్లా. చేతులే కనపడుతున్నాయి, ముఖాలు కనపడట్లా, కానీ అవి కూడా దొడ్డిలోనికి వస్తాయి. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కింద కూర్చునే వాళ్ళకన్నా బాల్కనీ వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, కింద కూర్చోలేని వాళ్ళకి, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి, మెట్లు ఎక్కగలిగిన వాళ్ళకి ఏమండి బాల్కనీ. అయితే యవనస్తులు కూడా కూర్చుంటున్నారు. ఎందుకంటే ఇలా చక్కగా ఎదురు కూర్చోలేక. ఇదే యేసుప్రభు వారు సాక్షాత్తు ఇక్కడ వచ్చి నిలబడితే వెనకుంటావా, ముందుంటావా? చెప్పండి. ఇలా కూర్చుంటే యేసయ్య. అందుకే ప్రార్థన చేస్తున్నా, నా నోటి వలే నువ్వు ఉండు అన్నాడు. కాబట్టి కోపం వచ్చినప్పుడైనా ఎవరు కూడా ఆ అగ్నికి, యేసయ్య కళ్ళెర్ర చేస్తే ఎవరు ఉండరు. ఆయన నోరు తెరిస్తే ఆకలైన చెట్టును చూశాడు, ఆకులు తప్ప కాయలు లేవు, ఇది ఎండిపోవును గాక అన్నాడు. వచ్చేటప్పటికి ఎండిపోయింది. అందుకని దేవుని నోటి వలే మనం ఉండాలంటే, మనల్ని మనం పుట్టించుకున్న, మనం ద్వారా రక్షణ పొందినవారు, మన ద్వారా ఆత్మలో ఆశీర్వదించబడిన వారు, వారు ఆశీర్వాదంగా ఉండాలంటే మనం కూడా నోటి మాట శక్తి గలిదిగా ఉండాలి. అంటే ఆయన నోటి వలె ఉండునట్లుగా ఎన్ని మాట్లాడాలో లెక్కేసుకొనే మాట్లాడాలా. ఏమండి, లెక్కేసుకొని మాట్లాడాలి. అలా చాలా కంట్రోల్ చేసుకుందామని, ఏ విధంగానైనా మిమ్మల్ని ఆశీర్వదించే దానికోసం మా హృదయాలు
తప్పించిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని చూడగానే మీకు ఏది అవసరమో ఇది కలుగును గాక. యేసు ప్రభు రానవసరంలా. యేసయ్య మాలో ఉండి మీకోసం ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎన్ని చేస్తున్నాడో. మీరు ఇంకా బలంగా ఉండేదానికోసం ఇంకొంచెం అభిషేకం మీకు ఎక్కువైందనుకో, ఇంకొంచెం తీవ్రత మీలో పెరిగిద్దని మా తీవ్రతనే డిగ్రీలు సెల్స్ పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మీరు వెనక ఉంటే ఎలా చెప్పు? ముందు కూర్చుంటే కళ్ళల్లో కనపడగానే ఆ బిడ్డను కరుణించయ్యా, కాపాడయ్యా, స్వస్థపరచయ్యా అని వాక్యం చెప్తున్నా మనసులో నీకోసం మెదులాడుతుంది ఆ ఆలోచన. అప్పుడు ఆశీర్వాదం నీ సొంతమయ్యిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకులంటే దేవునికిని ప్రజలకును మధ్య ప్రతినిధులండి. ఏదో కొంతమంది విలువ లేకుండా దానికి చేసిన కారణమును బట్టి సేవకునిగానే చూడాలి. దేవుని సన్నిధిలో నిలుచుండు భాగ్యం ఒక వ్యక్తికి ఇచ్చాడు అని అంటే ఆ వ్యక్తిలో ఎన్ని లోపాలున్నా మీరు చేయాల్సిందేంటో తెలుసా? ఒక దైవజనుడు లోకం కోసం ఎంత ప్రాధేయపడుతున్నాడో. ఎందుకు? సమూయేలు సౌలు ఒక్క మాట ధిక్కరించినందుకు దేవుడు ధిక్కరించిన సమూయేలు నీ కొరకు నేను మానక ప్రార్థన చేస్తానంటాడు. దేవుడు అంటాడు, సమూయేలు నేనే అతన్ని తీసేస్తే తిరస్కరిస్తే నువ్వెందుకయ్యా ఏడుస్తావు? అతన్ని నేను ఎంతో నడిపించా కదా, అతని బ్రతుకు బాగుండాలి, జీవితం బాగుండాలి, అతని వేదన నేను చూడలేకపోతున్నాను. నా మట్టుకైతే నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడని అగుదునని చెప్పి దేవుని సన్నిధిలో ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. ఈరోజు మీ కొరకు దేవుని సేవకులు అలాగూ మాట విన్నా వినకపోయినా, లోబడినా లోబడకపోయినా, వచ్చినా రాకపోయినా, వచ్చినట్టుగా రానట్టుగా ఉన్న మిమ్మల్ని దేవుని యొక్క మార్గంలో ఒకరోజు ఏదైనా ఒకరోజు ఏమండి దేవుడు నిలబెడతాడు అన్నటువంటి ఒకే ఉద్దేశంతో మీ కొరకు మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఆ నిరీక్షణ వ్యర్థము కాకుండా దేవుడు చేయును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క పునరుద్ధానము మన జీవితంలో వ్యర్థము కాకూడదు. ఇంతకీ ఎంతమంది యేసు ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అని నమ్ముతున్నారు? వారు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. నేను చెప్పేదాకా కొట్టండి. మంచిది, చాలా సంతోషం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా ఆగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడు చప్పట్లు కొట్టొద్దు. ఏమని రాయబడుతుంది? శాస్త్రులు సద్దూకాయలు, పరిసయ్యులు సద్దూకాయలు
అనబడిన వారు ఏమండి పునరుద్ధానము లేదు, ఇంకా క్రీస్తు లేపబడలేదు. యూదులకైతే ఇంకా మెస్సయ్య రక్షకుడు పుట్టలేదు. అందుకే వారు తిరస్కారం. ఈరోజు మనకు ఆస్కార్ అవార్డు లాగా యేసయ్య రక్షణ మనకు దొరికింది. కొట్టు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వారు తిరస్కరించారు. చూసి విని కళ్ళకు కట్టినట్టు అన్నీ తెలిసి వారు నమ్మలేకున్నారు. ఈరోజు చూడకపోయినా చెప్పిన దానిని బట్టి నమ్ముచున్నాం కాబట్టి రక్షణ మనకు సమీపంగా ఉంది. నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ వ్రాయబడిన లేఖనాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే పునరుద్ధానము లేదని చెప్పిన ఎడల ఏమండి ఆయన తిరిగి మృతులు పునరుద్ధానం వలన లేపబడుదురని తెలియని ఎడల మీరు పాపములోనే ఉన్నారని అర్థం. అంటే మనం నీతిమంతులంగా యేసయ్య రక్తం వలన ఆయన త్యాగం మనల్ని ఏం చేసింది? దేవునికి సమీపంగా చేసింది. ఒకవేళ ఇంకా పునరుద్ధానము లేదు, ఆయన లేపబడలేదు అని అంటే మనం కూడా ఎందులో ఉన్నామని? పాపములో ఉన్నామని యేసు ప్రభు దేవుడు యెహోవా దేవుడు చెప్పాడు. ఏమని? నరుల హృదయము భూమి మీద చెడ్డదని, వారి ఊహ తలంపు అంతా కూడా చెడ్డదని ఆయన ఎరిగి మనిషిని చేసినందుకు దేవుడు సంతాపం నొందాడట. మరలా అదే మనిషి ద్వారా దేవుడు సంతోషించినట్లుగా దేవుడే మానవుడై మనిషిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్షణ కలుగు చేయటానికి నీతిమంతుడైన రక్తం మన కొరకు ఒక్క మారే బలి పశువుగా ఏమండి బలి అర్పిస్తారు మన పితరులు. దేని కొరకు? సంవత్సరానికి తిరణాలకు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకుంటారు, చేసిన పాపం పోగొట్టుకోవటానికి. తప్పు మనం చేస్తే ఏమండి నోరు లేని బలి పశువుల్ని బలర్పిస్తే మన పాపం పోయిద్దా? చెప్పండి. ఆకలి ఎవరికేస్తే ముద్ద వాళ్ళకి దిగితే ఆకలి తీరిద్ది. వ్యాధి ఎవరికైతే మందు వాళ్ళకి పడితే రోగం పోయిద్ది. నాకు రోగం వచ్చిందని మందులు వేసుకోవటానికి భయమని ట్రీట్మెంట్ ఇంకొకరికి ఇచ్చామనుకోండి, పోయిద్దా? లేదే. పాపం మనం చేసినప్పుడు ఆ పాపము నుంచి పరిహరించబడాలి అని అంటే మరి మనలో దేవుడు సృష్టించిన విధానములో మనము లేము. అందుకని తానే దేవుడు చేశాడు కాబట్టి మనల్ని ఎలా బాగు చేసుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వచ్చాడు. నీతిమంతుడైనటువంటి దేవుని రక్తము ఒక్కసారి మన కొరకు బలి అర్పడగా ఆయన బలి పశువుగా వధించబడిన గొర్రెపిల్ల ఏమండి బొచ్చు కత్తిరించు అని ఎదుటి ఏ విధంగా మౌనంగా ఉండనో ఈరోజు ఆయన అలాగ మన కొరకు మార్చబడ్డాడండి. ఎందుకో తెలుసా? మనం గ్రహించాలి. అందుకనే శరీర సంబంధమైన సుఖాల కొరకు, అవసరతల కొరకు, కార్యాల కొరకు మనము దేవుణ్ణి అడ్డం పెట్టుకోకూడదు. ఈ లోకం మట్టుకే మనము దేవుని సన్నిధిలో నిరీక్షించి దేవుని దగ్గరికి వెళితే నాకు పిల్లల్ని ఇస్తాడు, లేదంటే నాకు అప్పులు తీరుస్తాడు, లేదంటే నాకు గర్భఫలం ఇస్తాడు, లేదంటే ఉద్యోగం వచ్చిద్ది, లేదంటే పిల్లకు పెళ్ళయిద్ది అని చెప్పి కలిసి వచ్చిద్దని ఏమండి కాపురాలు మంచిగా ఉండాలి, మా ఆయన మారుతాడు, మా ఆవిడ మారిద్ది, పిల్లలు మారుతారు అని దీని కొరకే లోక సంబంధంగానే నువ్వు నిరీక్షించిన ఎడల అంతకంటే దౌర్భాగ్యము మరొకటి ఉండదంట. మన నిరీక్షణ దేని కొరకంటే పరలోకం కొరకు, రెండవ రాకడ కొరకు. విశ్వాసి దేని కొరకు కనిపెట్టాలి ఈ లోకములో అంటే దేవుని రాజ్యం కొరకు. ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. కానీ విశ్వాసం అధిగమించితే నిరీక్షణలోనికి మనం వెళితేనే. నిరీక్షణ విశ్వాసికి 4వ స్టెప్ అండి. 4వ స్టెప్. మొదట విశ్వాసికి ఓర్పు. ఏమండి? ఓర్పులో పరీక్షలో ఏమండి నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో విశ్వాసికి ఏం కావాలి? ఓర్పులో ఏం కావాలి? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ.
4వ దశలో ఉంది. ఏమండి? 4వ దశలో ఇవన్నీ దాటుకుంటూ నిరీక్షణ కలిగి ఉండాలా. ఎంతటి శ్రమలోనైనా నేను తట్టుకుంటాను, ఎంతటి పరీక్షలోనైనా నేను సహిస్తాను, ఎంతటి ఇబ్బందినైనా నేను నిలబడతా, ఎదుర్కొంటాను. అది కరువే అయినా, పౌలు చెప్పాడు కదా, ఖడ్గమే అయినా, ఆకలి దప్పులైన, వస్త్రహీనత అయినా నిన్ను నన్ను మరణము తప్ప ఎడబాపునది ఏది లేదు. హల్లెలూయా! కొట్టు, గట్టికి కొట్టు, అర్థమైతే కొడతావు. ఏమండి? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచినవాడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సజీవుడు. కొట్టు చప్పట్లు, గట్టి కొట్టు. ఇంత గొప్ప దేవుడండి. మనం నమ్ముకొనిన మరణపు ముళ్ళును విరిచాడండి. ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా ఈరోజు ఏంటమ్మా నీ దేవునిలో ఉన్న గొప్పతనం అంటే, నా దేవుడు మరణించి తిరిగి లేచాడు. ఒకరికి కాదు కనపడింది, ఆయనకు నమ్ముకున్న వాళ్ళకి కాదు, ఆ ఊరు యెరూషలేము అంతటా తిరిగాడు, సంచరించి ప్రతి జనములో నమ్మని ప్రతి చోట తను తాను కనుపరుచుకున్నాడు. వేల మంది సముద్రపు దరిన ఉండగానే ఆయన ఆరోహణమై అలాగ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యో వచ్చినట్టే వచ్చావు, మళ్ళీ పోతున్నావా? ఉన్నప్పుడే వెళ్ళే శ్వాసం. ఏమండి? ఈయన లేనప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు వెంబడించిన వారు సైతం. అందుకని వెళ్ళిపోతున్నావా అని అంటే ఆయన అన్నారు, లేదు లేదు, నేను వెళ్ళేది ఎందుకో తెలుసా? తండ్రిని వేడుకుంటా, మీకు ఆదరణకర్తను పంపుతా, సత్యస్వరూపి యొక్క ఆత్మ మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మ మిమ్మల్ని ఏం చేసింది? సర్వసత్యంలోనికి నడిపించును. కాబట్టి మీ కొరకు నేను వెళ్ళి ఇండ్లు సిద్ధపరిచి మరలా వస్తా, మనం ఉండబోయే ఇంటిలోనికి మిమ్మల్ని తీసుకొని పోతా. కొట్టు, గట్టి కొట్టు. మీరందరూ ఇల్లు కట్టడం ప్రారంభించారు, మీకు తెలియలా. శరీర సంబంధమైన ఇంటి కొరకు ప్రాకులాడుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. మనుషుడు కట్టే ఇటుకలతో, ఇసుకతో, ఐరన్తో సంబంధం లేదు. దీనికి ట్యాక్సులు కట్టాలా తెలుసా? GST కట్టాలి దీనికి. ఒకవేళ కట్టినా కొన్నాళ్ళు మాత్రమే. దుబాయ్ సిటీ చూసారా? అది సముద్రపు దరిన కట్టబడింది. ఎన్ని అంతస్తులతో కట్టినా, ఎంత పటిష్టమైన కట్టడాలతో నిర్మాణం చేసినా గవర్నమెంట్ దానికి ఒక పరిధి నియమించింది. ఎందుకో తెలుసా? 30 సంవత్సరాలు అయితే బుల్డేజర్లు వచ్చి దాన్ని పడేస్తాయి. మన భారతదేశంలోనంటే చెప్పకూడదు, 70 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా బిల్డింగులు అలానే ఉంటున్నాయి, అది కూలిపోయేదాకా. ఏమండి? ఇదెందుకు పనికిరాని అంగన్వాడీలు కను రకరకాలైనటువంటి వాటికి ఇస్తారు. ఈలోపు ఆ బిల్డింగులు పెచ్చుల కింద పడి పిల్లలు తల్లబగులుతున్నాయి. అప్పుడు దాకా మీడియా వాళ్ళు రారు. అదే అక్కడ గవర్నమెంట్ కాల పరిమితి ఉంది. ఈరోజు మనం కట్టుకునే కట్టడాలకు లిమిట్స్, మన జీవితానికి ఒక వయసు ఉంది, దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. మన జీవితం ఎన్నాళ్ళు మనం ఇక్కడ ఉంటాము అనే దానికి లిమిట్స్ ఉన్నాయి. కాకపోతే కొంత పీరియడ్ అటు ఇటు. కానీ యేసయ్య కట్టేటువంటి కట్టడాలు అవి నిత్యమైనటువంటివి. కొట్టు చప్పట్లు గట్టిగా. అక్కడ కట్టేటువంటి కట్టడాలు ఏంటో తెలుసా? విశ్వాసముతో కట్టేవి, ప్రార్థనతో కట్టేవి, భక్తితో కట్టేవి, శ్రద్ధతో కట్టబడేవి. ఆయన ఎడల మనకున్న నమ్మకముతో కట్టబడేది. ఆయన ఎడల మనకున్నటువంటి ఆశా నిగ్రహం ఉందే, దానితో ప్రేమతో కట్టబడేది. ఏ రాజ్యం అంటండి? బరబ్బత్ అంటాడు కదా, నీ రాజ్యం వేరు. ఇక్కడ కక్షలతోనూ కార్కన్యాలతో ద్వేషంతో ఏమండి పగను సాధించేదానికి, అదును చూసి దెబ్బతీసేదానికి ఈ రాజ్యము ఉంది. మన రాజ్యం ఏమిటి? మన రాజ్యం ఏమిటి? ప్రేమ రాజ్యం. కొట్టు గట్టిగా హల్లెలూయా.
ఆ రాజ్యంలో నీవు ఉండాలా. దాని కొరకు నీవు భూమి మీద ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండుటకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఎందుకంటే 17వ వచనంలో ఉంటుంది కదా, 15 ఏమండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించారండి, విశ్వాసముతో మృతి పొందారంట. హలో, వాగ్దానము ఫలము పొందకపోయినా మాకు ఈ లోకం వద్దు. ఏమండి, రెఫరెన్స్ ఈయన జస్ట్ మీకు 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11. వారు చూడకపోయినా నమ్మి మాకు ఇక్కడది అవసరం లేదు, మాకు విశ్వాసము చేతట ఎంతోమంది మృతి పొందారట. వాళ్ళు నశించే వాళ్ళు అయితే వాళ్ళు విశ్వాసం ఉంచరు. ఎందుకో తెలుసా? చూడండి 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారు, విషదపరుచుచున్నారు కదా. ఏమండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, హలో ఏ దేశం? అందరు చెప్పండి. వారు మరి శ్రేష్టమైన దేశమును, ఏమండి, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు నన్ను అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. కొట్టు గట్టి కొట్టు. ఈ లోకములో మన యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక యాత్రికుని ప్రయాణం లాంటిది, ఒక పరదేశీ ప్రయాణం లాంటిది. అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్తే మరలా వాళ్ళు వీసా అయిపోయింది అనుకోండి, వాళ్ళు అవుట్ అంటారు. మరలా మన దేశానికి మనం వచ్చేయాల్సిందే. ఏ దేశానికి వచ్చిన వారు ఆ దేశంలో ఏమని మరలా మనం రావాలి. అక్కడ మనకు గ్రీన్ కార్డు లేకపోతే కదా, వీసా ప్రాసెస్ పొడిగించలేదనుకో మనం మన దేశానికి వస్తాం కదా. అలానే దేవుని సన్నిధిలో యాత్రికుడు ఎంత దూరం వెళ్ళినా మరలా తిరిగి వస్తాడు. బైక్ మీద ఒక అబ్బాయికి అమెరికా వెళ్ళాలని పట్టుకుందంట. 1.5 సంవత్సరం ప్రయాణం చేసి మొత్తానికి ఇండియా బైక్ ఏమండి అమెరికాలో కనపడితే టోల్ గేట్ ఉంటుంది కదా, అక్కడ కూడా అక్కడ వాళ్ళని అది ఏమంటారు టోల్ గేటుని, అక్కడ వాళ్ళు అంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను ఇండియా నుంచి అమెరికాకు వస్తున్నా, చిరకాల వాంఛ నాకు బైక్ మీద రావాలి అని. అక్కడ అంటుందన్నమాట, ఫస్ట్ టైం నేను ఈ ఇండియా బైక్ ఇక్కడ చూశాను అని చెప్పి. అంటే సంవత్సరానికి వెళ్ళిన 1.5 సంవత్సరంన్నరకి మరలా యాత్ర చేసిన వాడు తిరిగి స్వదేశానికి వస్తాడు. అయితే మన దేశం ఏదట మరి శ్రేష్టమైంది. ఏ దేశం? ఏ దేశం? పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశం? మన దేశం మరి శ్రేష్టమైనదట. విశ్వాసం లేని వాళ్ళకి ఏమండి, నమ్మకం లేని వాళ్ళకి ఈ లోకం మీద మమకారం ఎక్కువ. నమ్మిన వారు ఎక్కడైనా ఒకే రకంగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బైబుల్ నా చేతిలో లేకపోతే సావు అంటే ఎంతో భయపడేదాన్ని. బైబుల్ చేత పట్టుకోకముందు బాధలు ఎన్నొచ్చినా, చచ్చిపోదామన్న గడియలు దగ్గరకు వచ్చినా చచ్చిపోకుండా బ్రతికిచ్చింది ఎందుకో తెలుసా? మరణం అంటే భయం చేత. ఇప్పుడు చచ్చిపోవాలన్నా ఎన్ని బాధలు వచ్చినా చచ్చిపోం. ఎందుకు? తుది శ్వాస వరకు, ప్రాణం ఉన్నంత వరకు, ఆయన బ్రతికిచ్చినంత కాలం ఆ ప్రభు కొరకు బ్రతికేదానికి సాహసించి తెగించి దేవుని సన్నిధిలో పోరాడాల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరణం అంటే, సావంటే పెద్ద లెక్కలేదు. ఏమండి? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో
ఆయన బ్రతికిస్తే ఎంత భద్రం చేసుకున్నా మనం భద్రంగా ఉండలేం. ఎంత జాగ్రత్త చేసుకున్నా దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుని కోసం బ్రతకాలి. ఏమండి, దేవుడు వారి దేవుడినంట సిగ్గుపడలేదంట అనిపించుకోవటానికి. ఎక్కడ సందర్భం రాసి ఉండొచ్చో ఇది. యాకోబు దేవుడు అనగానే మోసగాడు దేవుడు అయితే నాకు కూడా దేవుడే అంటావు. కాదు, స్వాభావికంగా మోసం చేయాలన్న బుద్ధి యాకోబులో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉందంట. ఎందుకు అది పోరాడాడో తెలుసా? ఎందుకు ఆ పోరాటం వచ్చిందో తెలుసా? జ్యేష్ఠత్వపు యొక్క విలువ అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత యాకోబు పట్ల ప్రణాళిక తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే ఉంది. ఎందుకంటే ఇప్పుడంటే బుద్ధులు బట్టి పెద్దోడికి చిన్నోడికని పెత్తనాలు ఇస్తున్నారు, కానీ ఆ రోజుల్లో తల్లికి పుట్టిన రాజుగారి కుమారుడు పెద్దోడికి రాజ్యాన్ని అధికారము అప్పచెపుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజరికం ఎవరికి ఏమండి వారసత్వంగా ఇవ్వబడిద్దంటే రాజు కుమారుడికి. ఏమండి, దేవుని సన్నిధిలో ఆలోచించండి ప్రియులారా. కానీ యాకోబు ఎందుకు మొదట పుట్టాలని ఆశపడ్డాడంటే నేను జ్యేష్ఠుణ్ణి అని అనిపించుకోవటానికి. కొట్టు నీ దొంపదేగా, నేను జ్యేష్ఠుణ్ణి అనిపించుకోవాలా అని తన అన్నం మడిం పట్టాడంట పుటకలోనే. నిజమేనంటావా అని మీరు అనొచ్చు. నిజమేనండి. మొన్న ఈ మధ్య ఒక అబ్బాయి పుడితే వాడు ఆ ప్లేట్ కడిగి ప్లేట్లో పెడతారు కదా, అటు ఇటు చెయ్యి పిల్లోడిని ఎత్తి తెలియదు ప్లేటుతో సహా లేచాడు. వాడిని కడిగి పెట్టిన ప్లేటు తుడుస్తారు కదా, ఆ తుడిసేటువంటి ఆ ప్లేటు పట్టుకున్నాడు ఏకంగా. అది వైరల్ అయిపోయింది ఆ వీడియో. మీరు ఎట్లాంటివి ఎందుకు చూస్తారు? చెత్త అంతా లోపల చెత్త వేసుకుంటారు. అయితే ఏం అర్థం కాకుండా చూడాల్సినవి చూడాలి. సెల్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా, పెద్ద ఛానల్స్ ఉన్నా అవసరం లేదు అసలు. ఉంటే దేన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో అందుకే ఉపయోగించుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే జ్యేష్ఠత్వం కొరకంట పోరాడాడు. అందుకే యాకోబు మోసగాడైనా మోసంలో నుంచి బయటపడేదానికి కూడా రాత్రి అంతా పోరాడాడు. యాకోబు మగసిరి గలవాడై అనే పదాన్ని దేవుడే వాడాడు. కొట్టు. నేను అందుకంది బ్రతికినంతకాలం శంషేర్గా లోకంలో బ్రతికావు, యేసయ్యలో కూడా అలాగే బ్రతుకో. దేవుడిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన నిరీక్షణ వ్యర్థము కాకుండా ఉండనట్లుగా మరి శ్రేష్టమైన పట్టణం అట పరలోకమందు ఏమండి ఉంది. కాబట్టి దానికోసం పరలోక పట్టణం ఉంది. దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. ఎంతమంది ఆ పట్టణంలో ఉండాలా? పరలోకంలో చేతులు ఎత్తండి. హలో, ఎంతమందికి పరలోకపు పట్టణంలో ఉండాలా? ఈ వీధుల్లోనే తిరుగుతారా? బంగారపు వీధుల్లో తిరుగుతారా? మరి బంగారపు వీధుల్లో తిరగాలంటే మీ హృదయం, మీ జీవితం అంతా బంగారంగా మార్చబడాలి. కొట్టు. హల్లెలూయా. నిజమండి. అందుకే కొంచెం బైబిల్ చదివేదానికి, వాక్యం వినేదానికి కొంచెం సమయాన్ని ఎక్కువ గడపాలి. ఎక్కువగా దేన్నైతే ఆలోచిస్తారో అదే మీ హృదయంలో ఉంటుంది. అందుకే ఎక్కువగా దేవునితో గడపండి, ఎక్కువగా బైబిల్ చదవండి, ఎక్కువగా దేవుని బిడ్డలతో గడపండి. భక్తిపరులైనటువంటి, ప్రార్థనాపరులైనటువంటి వారితో. ఎవరైనా మీ దగ్గరికి వస్తే ప్రార్థన చేసుకుందామా అనండి. ఏమండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏదన్నా ఎత్తితే ఏదన్నా అనవసరమైన ముచ్చటొద్దు, అవసరమైందే చెప్పుకుందాం. ఎందుకు ఒంటికి కానిది ఏమండి అనవసరంగా అంటించుకోవటం, తిప్పలు పట్టడం, మళ్ళీ కడుగయ్యా అని నేను అడగాల. ఆ కడగబడే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం? ఒకసారి కడగబడినటువంటి మనము మరలా బురదలోనికి పోకుండా దేవుని సన్నిధిలో బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు చనిపోయినటువంటి సందర్భాల్లో ఏమండి మరణానికి గూర్చినటువంటి మంచి సబ్జెక్టులు ఉన్నాయి. అవి ఎవరన్నా చచ్చిపోయినప్పుడే చెప్పుకుంటాం. ఏమండి సావు ప్రసంగాలు చర్చిలో చెప్పము, ఎందుకంటే ఆరాధనలో ఆరాధించే విషయాలు. అయితే యేసయ్య చనిపోయిన రోజు మరణాన్ని గురించి ప్రస్తావిస్తాం. ఆయన సందర్భంలో చెప్పినయే ఈ విషయాలు అన్నమాట. ఏమండి
కాబట్టి మృతులైన వారు తమ మృతులైన వారు క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు మొదట లేదురు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండనట్లుగా మరణించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదంటాడు తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3:16లో. కాబట్టి ఎందుకంటే ఇష్టం లేదు అంటాడు, తెలియాలి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతమైన దేవుని శక్తిని ఆశీర్వాదకరంగా అనుభవించాలి. ఏమండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచంట ఎంతోమంది ఏమండి మరి శ్రేష్టమైన దేశం కొరకు వాళ్ళు విశ్వాసంతో చచ్చిపోయారంటండి. పునరుద్ధానం ఉంది, ఆయన లేచారు, తిరిగి లేచారు ప్రియులారా. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఈరోజు ఆయన చూస్తూ ఉండగా వెళ్ళినట్లుగా మరలా పరలోకాన్ని సిద్ధపరిచి మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ పరలోకపు పట్టణంలో మనం కూడా ఉండాలి అని అంటే చాలామంది అంటారు, చిన్నప్పటి నుంచి వింటున్నాములే, వీళ్ళు అపహాసుకులట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభు అయిన రక్షకుడును మీ అపోస్తుల ద్వారా పలకబడిన మాటలను, అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నారు. అంత్య దినములలో అపహాసకులు అపహరించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నట్టే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశమందుండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు ఏమని నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రపరచబడి ఉన్నది. చూడండి, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అపహాసకులంట దేవుడు వాగ్దానం చేశాడు, పునరుద్ధానం ఉంది, రాకడ ఉంది, మీరు జాగ్రత్తగా నిరీక్షణ కలిగి బ్రతకండి, ఆ దేశం కోసం ఎదురు చూడండి అని చెప్పాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏమాయను అంటారు. మీకు జస్ట్ రెఫరెన్స్ ఇస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము తర్వాత కంటిన్యూషన్ చేసుకోండి. ఎందుకంటే ఆదాము వలన మరణము లోకములోనికి వచ్చెను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పరలోకము మనకు వచ్చెను. కొట్టు చాపట్ల గట్టిగా. కాబట్టి ఆయన ద్వారా ప్రతి మనుషుడు ఆదాము వలన చనిపోతూ ఉన్నాడట. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందువలన, నిరీక్షణ వలన ఈరోజు నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తునందు బ్రతుకుచున్నారు. కొట్టు చాపట్ల గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతంగా దేవుడు మన కొరకు రాశాడో చూడండి. ఎందుకంటే ఈ లోకంలోనట మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటండి, అలా ఎగతాళి చేస్తున్నారట. వాగ్దానం ఏమాయను, రాకడేది, అప్పటి నుంచి ఇప్పుడు వరకు చెబుతున్నారు. జలప్రలయం వచ్చింది, అప్పుడు ముంచేశాడు. ఆ తదుపరి ఏమండి కనిపెట్టుకొని ఉన్నవట, భద్రం చేయబడి ఉన్నాయట. ఎవరి కోసం? పాపుల కొరకు, నిరీక్షణ లేని వారి కోసం, అసహనాన్ని జీవితంలో వ్యక్తపరిచిన వారి కోసమంట. దేవుని వాక్యం వలన ఇవన్నీ స్థిరపరిచాడంటండి, ఆకాశమును భూమిని. ఏమండి అక్కడ రాయబడి ఉన్నాయి చూడండి, భక్తిహీనుల తీర్పుకు నాశనమును జరుగు దినము వరకు. హలో, భక్తిహీనుల తీర్పు కొరకు అక్కడ రాయబడిన చూడండి, నాశనమును జరుగు దినము కొరకు అగ్ని కొరకట అవన్నీ నిలువ చేయబడి ఉన్నాయట దేవుడు. మరి ఎందుకు ఆయన రాకడను వాగ్దానము చేసి నిర్లక్ష్యం చేశాడంటే 8వ వచనం చదివిస్తాను చూడండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు
ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ అంతటను మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. కొట్టు, గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి నా ప్రియ దేవుని సంగమ. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన కొరకు దేవుడు రాసి ఇచ్చిన లేఖనాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. ఎందుకంటే అందరూ అంతటను మారు మనసు పొందాలంట. ఏమండి, మనం కొరకు మనం బ్రతకటం కాదు, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకు మనము బ్రతకాలి. నిరీక్షణ కలిగిన వారమై దేవుని కొరకు మరి శ్రేష్టమైన దేశము, పట్టణము పరలోకమందు మనకున్నదని దాని కొరకంట ఆశతో ఎదురు చూస్తూ ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలని ఒక కొటేషను ఇచ్చాడు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం చూడండి 11వ వచనం. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన మనం అనుభవించినట్లుగా ప్రభువుకు మన జీవితాలను అంకితం చేసుకోవాలండి. అలాంటి తెగింపు కలిగిన వారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి నా ప్రియ సహోదరి సహోదరులరా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన ఏ వ్యక్తిని విడిచిపెట్టడండి. ఆపదను వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి అనుకోకుండా. ఏమని ఆ సమయంలో మన పక్క మనిషికి చేతనైతే ముద్ద, అవసరం అయితే మాట, ఏదైనా మనం ఇవ్వగలిగినంత ప్రేమ రక్త సంబంధికుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘములో ఏం కలిగి ఉండాలండి? ప్రేమ. మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు. అయినా వారి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వు నష్టపోయేది పోగొట్టుకునేది ఏమీ లేదు. ఉన్నదానిలో ఇతరులకు మనం హెల్పింగ్ నేచర్ అనేటువంటిది ఉండాలి దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమ, దేవుడు మిమ్మల్ని ఆయన ఆత్మచేత బలపరచాలి. ఎప్పుడు లోక సంబంధమైనటువంటి దానికోసం పరుగులు తీయకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పరుగులు తీయాలి. ఈరోజు ఒక వ్యక్తి ఏది చేయకపోతే దేనికి ప్రయోజనం లేకుండా ఉన్నాడు, ఇంటికి పిల్లలకి కనీసం దేనికన్నా ఉపయోగపడట్లేదని బాధపడుతున్నామే. మరి దేవుడు నిన్నెంతగా రక్షించి ఆయన పునరుద్ధానపు శక్తితో నిరీక్షణ కలిగి బ్రతికేటట్లు
దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే మరి నువ్వే విధంగా ఉపయోగపడుతున్నావు ఆయన పనికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావు చెప్పు. ఆయన రాజ్యానికి నీవు, ఆయన రాజ్యం స్థాపన కొరకు నువ్వు ఎంతమందిని దేవుని మందిరానికి నడిపిస్తూ ఉన్నావు, ఎంతమందికి యేసయ్య ప్రేమను చెప్తున్నావు, ఎంతమందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నావు, ఎంతమందిని ప్రభు సన్నిధిలోనికి తీసుకురాగలుగుతున్నావు. మరి నువ్వు కూడా నిష్ప్రయోజకుడుగా ఉంటావా? సంఘ స్థాపన కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు మరి నీ వంతు ప్రయాస క్రీస్తులో నా దేవుని పని కొరకు, ఆయన రాజ్యాన్ని స్థాపించేదాన్ని, ఇంకా అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతం చూపాడు. ఆ మారు మనసు ఎవరు పొందాలి అని అంటే నువ్వు వెళ్ళాలిగా, సువార్త చెప్పాలిగా, ప్రకటించాలిగా. చెప్పండి. దేవుని సన్నిధిలో అలా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీ కష్టం దేవుని సన్నిధి. సంఘము దేవుడిదండి. సంఘం ఎవరిది? దేవుడిది. సంఘం కొరకే ఆయన ఇంకా సంఘాన్ని ప్రేమించే ఆయన ఎంత చేసింది. ఈ సంఘం నువ్వు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రార్థన చేయాలి, ఈ సంఘం కోసం పోరాడాల. ఇంకా వచ్చే వారాల్లో చెప్తాను ఆ విషయాలు. దేవుని సన్నిధి మరి శ్రేష్టమైన పట్టణం కోసం, మనము దేశం కోసం సిద్ధపడాలండి. అది మనకు శాశ్వతమైంది దేవుడు. అందులో మనం ఉంటే ఏమండి అఫీషియల్గా ఉండాలా. ఎందుకో తెలుసా, ఈ లోక రాజ్యాలు చూడండి, రాజ్య పరిపాలన చేసే వాళ్ళందరూ ప్రొఫెషనల్సేనా కాదా? కానీ ప్రొఫెషనల్స్ అయినటువంటి వాళ్ళు ఎంత అఫీషియల్గా ఉండాలా. కానీ ఈరోజు ఎంత అరుచుకుంటున్నారు, ఎంత కొట్టుకుంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు, చంపుకోవటానికైనా వెనకాడట్ల. మనిషిని 1 కోట్ల మందిని, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక నియంత అంటే సామాన్యమా? ఒకప్పుడు అధికారం, మరొకరు ఇంకొకరు గవర్నమెంట్లో ఉండొచ్చు. కానీ అధికారంలో ఉన్న ఏ వ్యక్తినైనా అంత ఘోరంగా చిత్రీకరించి మాట్లాడుకుంటున్నారంటే ఎంత విషాదకరమైన పరిస్థితిలో చూడండి. ఎందుకంటే ఈ లోక రాజ్యాల మహిమ అలా ఉంది. అయితే దేవుని రాజ్యం మహిమలో అక్కడ కొట్లాటలు ఉండవు, దుర్భాషలు ఉండవు, ఏమండి పోట్లాటలు ఉండవు, మరణాలు ఉండవు, ఏమండి తగాదాలు ఉండవు, ఇడిపోవటాలు ఉండవు, ఎడబాట్లు ఉండవు. కాబట్టి ఎడబాటు లేనటువంటిది దేవుని రాజ్యము. దానికోసం జ్యేష్ఠత్వపు హక్కు కొరకు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో పోరాడాలి. అందుకొరకు ప్రేమను వృద్ధి చేసుకోవాలంట. సంపాదించుకుంటూ ఏమండి ప్రేమను అభివృద్ధిలోనంట. నీవు సంపాదించుకుంటూ ప్రేమలో అభివృద్ధి చెందుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలట. ఇప్పుడు చదివిచ్చాను కదా, ప్రేమను అభివృద్ధి చేసుకుంటూ అప్పుడు వర్ధిల్లు. లోకంలో వర్ధిల్లే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. అయితే యేసయ్య ప్రేమలో వర్ధిల్లాలి. నువ్వు యేసయ్య ప్రేమలో అభివృద్ధి పొందాలి. అప్పుడు నీ సంపాదన నీకు ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఎందుకంటే ఉగ్రత దినముందు ఆస్తి అక్కడికి రాదు, అది అన్యుడి గురించి చెప్పింది. అయితే నీకు కలిగింది ప్రతిదీ నీకు ఉపయోగపడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని మహిమపరుస్తావు కాబట్టి దేవుని మహిమగా మనమందరం ఆయన పునరుద్ధానపు శక్తిని బట్టి ఆయన సన్నిధిలో మనమందరం ఆశీర్వాదంగా బ్రతకాలి. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.